ఉన్ని ముకుందన్ గారు ఒక లేటెస్ట్‌గా ఒక మూవీ లాంచ్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ప్రమోస్ అంటే ఏదైతే మన పూజా కార్యక్రమం జరుగుతుందో దానికి సంబంధించిన విజువల్స్, ఫోటోగ్రాఫ్స్ రిలీజ్ చేయనున్నాడు. ఆ సినిమా పేరు ఏంటంటే 'మా బందే'. దీని డైరెక్టర్ వచ్చేసి సిహెచ్ క్రాంతి కుమార్, డిఓపి వచ్చి సెంథిల్ కుమార్ అన్నారు. సో ఈ మూవీకి సంబంధించినంత వరకు హ్యారీ 265 ఎలక్సా కెమెరా వాడుతున్నారని చెప్పేసి తెలిసిందన్నట్టు దీనిలో. సో ఇది ఏంటంటే ఈ కెమెరా ప్రత్యేకత దాని గురించి చూసుకున్నారంటే 65mm సెన్సార్ ఒకటి ఉంటుంది దీనికి. 6.5K రిజల్యూషన్లో మనకి రికార్డింగ్ అవుతుంది అన్నట్టు. 15 స్టాప్స్ బోస్టింగ్ అన్నది ఒకటి జరుగుతూ ఉంటుంది. డిజైన్ పరంగా తీసుకునేది అంటే కంపారిటివ్లీ ప్రీవియస్ కెమెరాస్ తీసుకునేది ఇది లైట్ వెయిట్ అంటే కాంపాక్ట్ డిజైన్ కెమెరా అనుకోవచ్చు. ఈ కెమెరా చాలా కాస్ట్లీయెస్ట్ కెమెరా అని చెప్పి మనకు అర్థమవుతుంది. కాకపోతే యాజ్ ఆన్ డేట్ అయితే ఈ కెమెరా అవుట్లెట్ పర్చేస్ లేదు, ఇది రెంటల్ దొరుకుతుంది. సో ఫర్దర్గా మనకు రాబోయే సినిమాలు దీని గురించి చూస్తే ఏంటంటే నెక్స్ట్ సూర్య గారి మూవీ ఒకటి తీయబోతున్నారని చెప్పి తెలుస్తుంది. ఆ సూర్య గారి మూవీ కూడా మనకి దీన్నే వాడుతున్నారు, హ్యారీ 265 ఎలక్సా కెమెరా వాడుతున్నారు. అంటే నెంబర్ 1 సినిమా మా బందే అవుతుంది, నెంబర్ 2 సినిమా అనేది అప్కమింగ్ సూర్య గారి ప్రాజెక్ట్ ఏదైతే ఉంది. సో మనకి 2026లో రాబోయే 2 సినిమాలు మనకి యాజ్ ఆన్ డేట్ మనకు తెలిసిన వాటిల్లో హ్యారీ 265తో వచ్చేటువంటి విజువల్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, సినిమాటిక్ డెప్త్ కానివ్వండి, వాటికి సంబంధించిన ఆ కలర్ కానివ్వండి, అవన్నీ మనం ఇప్పటిదాకా చూసిన మూవీస్ కన్నా డిఫరెంట్ ఫీల్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి రాబోతుందని చెప్పి అర్థమవుతుంది. అంటే 2026లో మనకు 2 ఎక్సైటింగ్ మూవీస్ కనపడతా ఉన్నాయి. ఇంకా మరిన్ని సినిమాస్ రావాలని చెప్పేసి మరిన్ని మూవీస్లలో ఈ 265 కెమెరా ఎలక్సా వాడాలని చెప్పి దాని ద్వారా మనకి సినిమాటిక్ విజువల్ ఎక్స్పీరియన్స్ పెరగాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాడు.